లూకాసు వార్త 24వ అధ్యాయము 50 నుండి 53 వచనాల వరకున్న దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాము. లూకాసు వార్త 24వ అధ్యాయము 50వ వచనం నుండి. ఆయన బేతనియా వరకు వారిని తీసుకొని పోయి చేతులెత్తి వారిని ఆశీర్వదించెను. వారిని ఆశీర్వదించుచుండగా ఆయన వారిలో నుండి ప్రత్యేకింపబడి పరలోకమునకు ఆరోహణుడాయెను. వారు ఆయనకు నమస్కారము చేసి మహా ఆనందముతో యెరూషలేమునకు తిరిగి వెళ్ళి ఎడతెగక దేవాలయంలో ఉండి దేవుని స్తోత్రము చేయుచుండిరి. ఆ విధంగానే అపోస్తలుల కార్యములు గ్రంథం 1వ అధ్యాయము అందులో నుండి కూడా కొన్ని వచనాల్ని మనం చూద్దాము. అపోస్తలుల కార్యములు 1వ అధ్యాయము 9వ వచనం నుండి ఈ విధంగా వ్రాయబడింది. ఈ మాటలు చెప్పి వారు చూచుచుండగా ఆయన ఆరోహణమాయెను. అప్పుడు వారి కన్నులకు కనబడకుండా ఒక మేఘము ఆయనను కొనిపోయెను. ప్రార్థన చేసుకుని ఒక వాక్య ధ్యానాన్ని మనం ప్రారంభం చేసుకున్నాము. పరిశుద్ధమైన మా తండ్రి యేసు ప్రభు వారి పరిశుద్ధమైన నామములో మీకు వందనములు చెల్లిస్తుంటున్నాము. మీ వాక్యాన్ని మేము ధ్యానిస్తుండగా ప్రభువా మాకు సహాయం చేయండి. మీరు మానవుడుగా ఈ లోకానికి దిగి వచ్చినందుకు వందనములు. మా పాపముల నిమిత్తమై సిలువలో మీరు మరణించారు, పాతి పెట్టబడ్డారు, 3వ దినాన తిరిగి లేచారు ప్రభువా. ఆరోహణమై పరలోక రాజ్యమునకు మీరు వెళ్ళారు. అందును బట్టి మీకు స్తోత్రములు వందనములు చెల్లిస్తున్నాం. మా కొరకు మీరు చేసిన మీ యొక్క రక్షణ కార్యాన్ని బట్టి మీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మీ యొక్క వాక్యాన్ని మేము ధ్యానిస్తుండగా మీరు మాకు సహాయం చేయండి. మీ వాక్యం గ్రహించడం కొరకైనా మీ ఆత్మ నడిపింపుని మాకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తాం. యేసు ప్రభు వారి నామంలో స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మనం ఇప్పుడు చదివినటువంటి భాగంలో ఈ రెండు కూడా లూకా గారు రాసినటువంటి వివరణని మనం ఇక్కడ రెండు చోట్ల చదివాము. లూకా సువార్త 24వ అధ్యాయంలో అయితేనేమి, అపోస్తలుల కార్యములు మొదటి గ్రంథంలో అయితేనేమి, మొదటి అధ్యాయంలో అయితేనేమి యేసు ప్రభువారు ఆరోహణమైనటువంటి విషయాన్ని గురించి లూకా గారు ఇక్కడ తెలియజేయడాన్ని మనం చదివాము. యేసు ప్రభువారు శరీరధారిగా ఈ లోకానికి వచ్చారన్నటువంటి విషయం మనకు తెలుసు. యేసు ప్రభువారు ఈ లోకంలో 33 సంవత్సరములు జీవించిన తర్వాత ఆయన చివరి దినాలలో ఆయన సిలువకు ఎక్కడం అన్నటువంటిది, లేదా ఆయన ఎంతో శ్రమపడి ఆ యొక్క శాస్త్రులు పరిచయుల చేత రోమన్ గవర్నమెంట్ యొక్క విచారణకు ఆయన వెళ్ళినటువంటి వారుగా, యేసు ప్రభువారు సిలువకు అప్పగించబడినటువంటి వారుగా ఉన్నారన్నటువంటి విషయం మనకు తెలుసు. యేసు ప్రభువారు సిలువలో మరణించిన తర్వాత ఆయన పాతిపెట్టబడ్డారు, 3వ దినాన సజీవుడుగా లేచాడు అన్న విషయాన్ని మనము గమనిస్తాం. చరిత్రలో ఈ విషయాలు వ్రాయబడి ఉన్నాయి. ఆ విధంగానే బైబిల్ గ్రంథంలో కూడా ఆ విషయాలు వ్రాయబడి ఉండడాన్ని మనం గమనిస్తున్నాం. అయితే యేసు ప్రభువారి యొక్క ఆరోహణం, ఆయన మృతి చెంది తిరిగి లేచిన తర్వాత యేసు ప్రభువారు తను మృతిని జయించి తిరిగి లేచాడన్నటువంటి విషయాలు శిష్యులకి ఆయన బయలుపరిచినటువంటి వాడుగా ఉన్నాడు. తోమా ఆ విషయాన్ని నమ్మకుండా ఉన్నటువంటి పరిస్థితుల్లో తోమాకు మరి ప్రత్యేకంగా ఆయన యొక్క శిష్యులంతా కలిసి ఉన్నప్పుడు, తోమా కూడా ఉన్నప్పుడు వారి మధ్య ఆయన ప్రత్యక్షమయ్యి తాను తిరిగి లేచాడన్నటువంటి విషయాన్ని వారికి ఎంతో వివరంగా రుజువులతో సహా ఆయన తెలియజేసినటువంటి విషయాన్ని దేవుని వాక్యంలో మనం గమనిస్తాం. దాదాపు 40 దినములు యేసు ప్రభువారు ఆ యొక్క ప్రజల మధ్య ఉండి తాను తిరిగి లేచినటువంటి విషయాన్ని వాళ్ళకు బయలుపరిచినటువంటి వాడుగా ఉన్నాడన్న విషయాన్ని మనం గమనిస్తాము. మనం లూకా సువార్త 24వ అధ్యాయములో 50వ వచనంలో మనం చదివాము. ఆయన బేతనియా వరకు వారిని తీసుకొని పోయి చేతులెత్తి వారిని ఆశీర్వదించెను. వారిని ఆశీర్వదించుచుండగా ఆయన వారిలో నుండి ప్రత్యేకింపబడి పరలోకమునకు ఆరోహణమాయెను. ఇక్కడ యేసు ప్రభువారు పరలోకమునకు ఆరోహణమైనటువంటి అంశము లూకా గారు ఇక్కడ తెలియజేస్తూ ఉండడాన్ని మనం గమనిస్తున్నాము. ఆయన మృతి పొందారు, పాతిపెట్టబడ్డారు, 3వ దినాన తిరిగి లేచారు. అయితే ఆ తర్వాత యేసు ప్రభువారు ఆరోహణమై పరలోకానికి వెళ్ళారన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తున్నాము. అయితే యేసు ప్రభువారు ఆరోహణమై పరలోకానికి వెళ్ళిన తర్వాత శిష్యుల యొక్క రియాక్షన్ ఏ విధంగా ఉందో లూకా గారు ఇక్కడ తెలియజేస్తున్నట్లుగా మనం గమనిస్తున్నాము. 24వ అధ్యాయం 52వ వచనంలో వారు ఆయనకు నమస్కారము చేసి
మహా ఆనందముతో యెరూషలేమునకు తిరిగి వెళ్ళిరి. యేసు ప్రభువారు ఆరోహణమై తిరిగి వెళ్తున్నప్పుడు, ఆరోహణమైనప్పుడు శిష్యులంతా కూడా ఆనందము చేత నింపబడినటువంటి వారుగా ఉన్నట్లుగా మనం గమనిస్తుంటున్నాం. మనము జ్ఞాపకం తెచ్చుకున్నట్లయితే యోహాను సువార్తలో 14వ అధ్యాయంలో యేసు ప్రభువారు ఈ విషయాల గురించి ఆయన తెలియజేశాడు. నేను కొన్ని దినములలో చనిపోతాను, నన్ను ఆ యొక్క దుష్టుల చేతికి అప్పగిస్తారు, వారు నన్ను సిలువకు వేస్తారు, నేను చనిపోతాను అని యేసు ప్రభువారు ఆ విషయాలని తెలియజేసినప్పుడు శిష్యులు ఎంతో కలవరముతో, వారు భయముతో ఉండినటువంటి పరిస్థితిని మనం గమనిస్తాం. అందుకే యేసు ప్రభువారు యోహాను సువార్త 14వ అధ్యాయంలో వారితో చెప్పారు, మీ హృదయములను కలవరపడనీయకుడి, వెరవనీయకుడి అని యేసు ప్రభువారు వారిని ధైర్యపరిచినట్లుగా మనం గమనిస్తాం. అయితే అంత భయానికి లోనైనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి వారు ఇప్పుడు మాత్రము యేసు ప్రభువారు ఆరోహణమై ఆయన పరలోకానికి వెళ్తున్నటువంటి సందర్భంలో వారు మహా ఆనందంతో యెరూషలేమునకు తిరిగి వెళ్ళారు అనేటువంటి విషయాన్ని ఇక్కడ లూకా గారు ప్రస్తావిస్తున్నట్లుగా మనం గమనిస్తున్నాం. ఏంటి అసలు యేసు ప్రభువారు పరలోకానికి వెళ్ళటం ద్వారా, ఆయన ఆరోహణం అవటం ద్వారా యేసు ప్రభువారి జీవితంలో లేదా శిష్యులకి కలిగేటువంటి ఆ యొక్క సంతోషకరమైనటువంటి పరిస్థితులు ఏవి, యేసు ప్రభువారు ఆయన ఏ స్థితికి వెళ్ళబోతున్నాడు అన్న విషయాన్ని గురించి కూడా దేవుని వాక్యం అనేక మార్లు తెలియజేస్తుంది. ఈ యొక్క వాక్య ధ్యానంలో ఒక 4 విషయాలు యేసు ప్రభువారు ఆరోహణం అయినప్పుడు ఆయన పొందినటువంటి ఆ యొక్క ప్రివిలేజ్ ఏదైతే ఉందో వాటిని గురించి కొంత మనం ధ్యానం చేద్దాము. మొదటిగా యేసు ప్రభువారు మహిమలోనికి తిరిగి వెళ్ళాడు అన్న విషయాన్ని మనం గమనిస్తాం. ఆయన మహిమపరచబడ్డాడు, ఆయన తిరిగి లేచి ఆరోహణమై ఆయన పరలోకానికి వెళ్ళాడు అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తాం. తద్వారా ఆయన మహిమపరచబడ్డాడు అన్న విషయాన్ని గురించి దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది. ఈ విషయాన్ని మనం యోహాను సువార్త 17వ అధ్యాయంలో యేసు ప్రభువారు ప్రార్థన చేస్తున్నటువంటి సందర్భంలో ఆయన తెలియజేసినటువంటి అంశాన్ని గురించి మనం మాట్లాడతాము. యోహాను సువార్త 17వ అధ్యాయము 3, 4, 5 వచనాలు మనం గమనించినట్లయితే, అద్వితీయ సత్యదేవుడవైన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్య జీవము, చేయుటకు నీవు నాకిచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరచితిని. తండ్రి, లోకము పుట్టక మునుపు నీ యొద్ద నాకు ఏ మహిమ ఉండెనో ఆ మహిమతో నన్ను ఇప్పుడు నీ యొద్ద మహిమపరచుము. యేసు ప్రభువారు మానవ పాప పరిహారం కొరకై ఆయన శరీరధారిగా ఈ లోకానికి వచ్చాడన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తాం. అయితే యేసు ప్రభువారు శరీరధారిగా ఈ లోకానికి రాకముందు ఆయన పరలోకంలో తండ్రితో కూడా ఉన్నాడన్న విషయాన్ని మనం గమనిస్తాం. తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు ఆయన పరలోకంలో మహిమాన్వితుడుగా ఆయన గ్లోరియస్ స్టేట్ లో ఉన్నటువంటి పరిస్థితిని మనం గమనిస్తాం. అయితే మానవుల పాప పరిహారం కొరకై యేసు ప్రభువారు శరీరధారిగా ఈ లోకానికి వచ్చారు. ఆయన తన మహిమను వదిలిపెట్టి ఆయన మానవుడుగా ఈ లోకానికి వచ్చాడు అన్న విషయాన్ని మనం గమనిస్తాం. అయితే ఆయన ఏ పని నిమిత్తం అయితే ఈ లోకానికి వచ్చాడో ఆ పని ముగించాడు. ఆయన మన పాపముల కొరకై రావాల్సిన శిక్ష యేసు ప్రభువారు భరించారు. ఆయన శిలువలో మరణించి పాతి పెట్టబడి తిరిగి లేచి ఆయన ముందున్నటువంటి మహిమలోనికి, ముందు ఏ యొక్క గ్లోరియస్ స్టేట్ లో యేసు ప్రభువారు ఉన్నారో ఆ యొక్క స్థితికి, ఆ మహిమకు యేసు ప్రభువారు వెళ్ళారన్న విషయాన్ని మనం గమనిస్తున్నాము. అదే మనం 5వ వచనంలో చదివాం. తండ్రి, లోకము పుట్టక మునుపు నీ యొద్ద నాకు ఏ మహిమ ఉండెనో ఆ మహిమతో నన్ను ఇప్పుడు నీ యొద్ద మహిమపరుచుము. యేసు ప్రభువారు ఒక పని నిమిత్తమై ఆ మహిమను వదిలిపెట్టి ఈ లోకానికి వచ్చారు. తన పని ముగించి తిరిగి అదే మహిమకు యేసు ప్రభువారు వెళ్ళారు అన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇదే విషయాన్ని అపోస్తలుడైన పౌలు గారు కూడా ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో ఆయన ఈ విషయాలు తెలియజేయడాన్ని మనం గమనిస్తాము. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో అపోస్తలుడైన పౌలు యేసు ప్రభువారి గురించి ఈ మాటలు రాసి ఉండడాన్ని మనం గమనిస్తాం. 2వ అధ్యాయము 6వ వచనంలో మనం గమనిస్తే, ఆయన యేసు ప్రభువారు దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు. దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు. ఆ మహిమను వదిలిపెట్టి యేసు ప్రభువారు ఈ లోకానికి మానవుడుగా దిగి వచ్చాడన్న విషయాన్ని మనం గమనిస్తున్నాం. కాబట్టి ఆయన ఏ పని నిమిత్తం అయితే ఈ లోకానికి వచ్చారో
అది ముగించి అది పరిపూర్ణము చేసి తిరిగి అదే మహిమకు యేసు ప్రభువారు తిరిగి వెళ్ళారన్న విషయాన్ని ఈ యొక్క భాగంలో మనం గమనిస్తున్నాం. కాబట్టి ఆయన ఆరోహణము అవటం ద్వారా, ఆయన ఆరోహణమై పరలోకానికి వెళ్ళి ఆ యొక్క మహిమను తిరిగి ఆయన పొందాడన్న విషయాన్ని, తిరిగి అదే మహిమకు ఆయన వెళ్ళాడన్న విషయాన్ని మనం గమనిస్తుంటున్నాము. రెండో విషయాన్ని మనం గమనించినట్లయితే, యేసు ప్రభువారు ఆరోహణమై తిరిగి వెళ్ళి పరిశుద్ధాత్మ దేవుని ఈ లోకానికి పంపించాడన్న విషయాన్ని మనం గమనిస్తాం. ఆయన ఆరోహణం అయిన తర్వాత, అంటే పునరుత్థానుడు అయినప్పటి నుండి 50వ రోజు పెంతెకోస్తు దినమున పరిశుద్ధాత్మను ఆయన ఈ లోకానికి పంపించినట్లుగా మనం గమనిస్తుంటున్నాం. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు ఈ లోకానికి యేసు ప్రభువారు ఆరోహణమైన తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు ఈ లోకానికి వచ్చాడన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తున్నాము. అపోస్తలుల కార్యములు గ్రంథంలో మనం గమనించినట్లయితే 2వ అధ్యాయంలో ఈ యొక్క పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆగమనం గురించి వ్రాయబడి ఉండడాన్ని మనం గమనిస్తాం. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయం 1వ వచనంలో మనం గమనిస్తే, పెంతెకోస్తు పండుగ దినం వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండిది. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశం నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతయు నిండెను. మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనబడి, వారిలో ఒక్కొక్కరి మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. యేసు ప్రభువారు ఆరోహణమై తిరిగి వెళ్ళటం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు ఈ లోకానికి వచ్చాడు అన్న విషయాన్ని యేసు ప్రభువారే ఈ విషయాల గురించి స్పష్టంగా తెలియజేయడాన్ని, శిష్యులతో మాట్లాడడాన్ని మనం గమనిస్తాం. యోహాను సువార్త 14వ అధ్యాయము 15, 16 ఈ 3 అధ్యాయాల్లో నేను వెళ్ళడం వలన పరిశుద్ధాత్మ దేవుడు మీ మధ్యకు వస్తాడు, ఆయన మీకు సహాయం చేస్తాడు అనే విషయాన్ని యేసు ప్రభువారు స్వయంగా తెలియజేయడాన్ని మనం గమనిస్తున్నాము. యోహాను సువార్త 14వ అధ్యాయంలో 16వ వచనంలో మనం గమనించినట్లయితే, నేను తండ్రిని వేడుకొందును, మీ వద్ద ఎల్లప్పుడూ ఉండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్య స్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును. త్రిత్వంలో 3వ వ్యక్తి అయినటువంటి పరిశుద్ధ ఆత్మదేవుడు ఈ లోకానికి ఆయన అరుదించినట్లుగా, ఈ లోకానికి వచ్చినట్లుగా శిష్యుల మీద, ఆయన యందు విశ్వాసం ఉంచిన వారందరి మీద ఆయన కుమ్మరింపబడి ఉండడాన్ని మనం గమనిస్తాం. యేసు ప్రభువారు శిష్యులతో మాట్లాడుతున్నప్పుడు వారు ఎంతో వేదనకు గురి అయినటువంటి వారుగా, యేసు ప్రభువారు తమను విడిచి వెళ్తుండడాన్ని బట్టి వాళ్ళు ఎంతో భయపడినటువంటి వారుగా, దిగులు పడినటువంటి వారుగా ఉన్నటువంటి ఆ పరిస్థితుల్లో యేసు ప్రభువారు వారికి తెలియజేశారు, మీ హృదయములను కలవరపడనీయకుడి, ఎందుకంటే నేను పరలోకానికి వెళ్ళటం అనేది మీకు మేలు. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు మీ మధ్యకు వస్తాడు, ఆయన మీకు సహాయం చేస్తాడన్న విషయాన్ని ఆయన తెలియజేసినట్లుగా మనం చూస్తాం. ఆయన వేరొక ఆదరణకర్తని, యేసు ప్రభువారు ఒక ఆదరణకర్తగా 33 సంవత్సరములు శిష్యులతో ఉన్నారు. వారికి ఎంతో సహాయం చేశారు. అనేక విషయాలు, ఆత్మ సంబంధమైన విషయాల్ని, అనేక విషయాలు వాళ్ళకు తెలియజేశారు. పరలోక సంబంధమైన విషయాలు వాళ్ళకి తెలియజేసి వారితో పాటు తిరిగి వారితో పాటు ఆయన ఉన్నటువంటి వాడుగా ఉన్నాడు. అయితే యేసు ప్రభువారు ఆరోహణమై తిరిగి వెళ్ళినప్పుడు వాళ్ళకి సహాయం చేయడం కొరకై, వారిని ఆదరించడం కొరకై, వారితో కూడా ఎల్లప్పుడూ ఉండడం కొరకై పరిశుద్ధాత్మ దేవుని ఆయన ఈ లోకానికి పంపించినట్లుగా వేరొక ఆదరణకర్త, వేరొక అంటే యేసు ప్రభువారు ఏ విధంగా ఆదరణకర్తగా వారి మధ్య ఉన్నాడో అదే విధమైనటువంటి కార్యములు శిష్యులతో లేదా ఆయన యందు విశ్వాసం ఉంచిన వారందరి పక్షంగా చేయడం కొరకై పరిశుద్ధాత్మ దేవుని తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు ఈ లోకానికి పంపించినటువంటి సందర్భాన్ని మనం గమనిస్తుంటున్నాము. పారాక్లీట్ అనేటువంటి మాట గ్రీక్ లో పరిశుద్ధాత్మ దేవుని గురించి వ్రాయబడి ఉండడాన్ని మనం గమనిస్తాం. ఆయన ఆదరణకర్తగా, కౌన్సిలర్ గా ఆయన ఉన్నట్లుగా మనం గమనిస్తాం. సహాయం చేసేటువంటి వ్యక్తిగా, హెల్పర్ గా పరిశుద్ధాత్మ దేవుని మనం గమనిస్తాం. పరిశుద్ధాత్మ దేవుడు కొంతమంది మాట్లాడుతున్నట్లుగా ఆయన ఓన్లీ శక్తి మాత్రమే కాదు, ఆయన ఒక పర్సన్ అన్న విషయాన్ని దేవుని వాక్యం ఎంతో స్పష్టంగా తెలియజేస్తుంది. ఆయన దేవుడు, తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు. పరిశుద్ధాత్మ దేవుడై ఉన్నాడన్న విషయాన్ని దేవుని వాక్యం మనకు ఎంతో స్పష్టంగా తెలియజేస్తుంది. ఆయన మనతో కూడా ఉండి, మనలో ఉండి ఆయన మనల్ని బలపరిచేవాడుగా, ఆయన విశ్వాసం ఉంచిన వారందరి హృదయములలో ఆయన ఆత్మస్వరూపిగా నివసించేవాడుగా ఉన్నాడన్న విషయాన్ని మనం గమనిస్తాం. కాబట్టి యేసు ప్రభునందు విశ్వాసం ఉంచని వారి విషయంలో కూడా
పరిశుద్ధాత్మ దేవుడు వారిని బలపరిచి లేదా వారికి యేసు ప్రభునందు విశ్వాసం ఉంచడం కొరకైన ప్రేరణ ఈ పరిశుద్ధాత్మ దేవుడే అనుగ్రహిస్తున్నాడు అన్న విషయాన్ని మనం గమనిస్తున్నాం. కాబట్టి యేసు ప్రభు వారు ఆరోహణమై వెళ్ళటం ద్వారా ఆయన మునుపున్నటువంటి మహిమకు తిరిగి వెళ్ళాడు. రెండో విషయము, ఆయన ఆరోహణమై తిరిగి వెళ్ళి పరిశుద్ధ ఆత్మ దేవుణ్ణి ఈ లోకానికి పంపించాడన్న విషయాన్ని మనం గమనిస్తాం. పరిశుద్ధ ఆత్మ దేవుడు ఎల్లప్పుడూ మనతో కూడా ఉండేటువంటి దేవుడుగా ఉన్నాడు. మన పక్కనే ఉండి మనల్ని బలపరిచేవాడుగా, శక్తి కలిగినటువంటి వ్యక్తి అయిన లేదా దేవుడైనటువంటి పరిశుద్ధ ఆత్మ దేవుడు అన్ని సందర్భాల్లో అన్ని పరిస్థితుల్లో మన పక్షంగా ఉండి మనకు సహాయం చేసేవాడుగా ఉంటాడన్న విషయము మనం గమనిస్తాం. యేసు ప్రభు వారు తన శిష్యులతో చెప్పారు, మిమ్మల్ని ఎన్నో వేదనలకి గురి చేస్తారు, అవమానాలకి మిమ్మల్ని గురి చేస్తారు, మిమ్మల్ని న్యాయాధిపతి దగ్గరికి తీసుకెళ్తారు. అయితే అక్కడ మీరు ఏం మాట్లాడాలా అని మీరు భయపడవద్దు, పరిశుద్ధాత్మ దేవుడు ఏం మాట్లాడాలో ఆయన మీకు తెలియజేస్తాడు అని వారిని ఎంతో ధైర్యపరిచినట్లుగా మనం గమనిస్తాం. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు ఆయన బలమైనటువంటి దేవుడు, ఆయన మన పక్షంగా ఉండి ఎల్లవేళలా మనల్ని ఆదరిస్తూ ధైర్యపరుస్తూ మనల్ని స్ట్రెంగ్తన్ చేస్తూ ముందుకు తీసుకెళ్లేవాడుగా, మనం మృతి చెందేంత వరకు ప్రభు దగ్గరికి వెళ్ళేంత వరకు పరిశుద్ధ ఆత్మ దేవుడు మనతో కూడా ఉండి మనలో ఉండి మనల్ని బలపరిచేవాడుగా ఉన్నాడన్న విషయాన్ని దేవుని వాక్యం ఎంతో స్పష్టంగా తెలియజేస్తుంది. కాబట్టి ఆయన ఆరోహణం అవడం ద్వారా రెండు విషయాలు మనం చూసాం. ఒకటి, ఆయన మహిమ లోనికి వెళ్ళారు లేదా మహిమను ఆయన పొందారు. రెండోది, పరిశుద్ధ ఆత్మ దేవుని ఆయన ఈ లోకానికి పంపించాడన్న విషయాన్ని మనం గమనిస్తుంటున్నాం. మూడో విషయాన్ని మనం గమనించినట్లయితే ఆయన ఒక పట్టాభిషేకం పొందినటువంటి వారుగా యేసు ప్రభు వారు ఉన్నారన్న విషయాన్ని మనం గమనిస్తున్నాం. కరోనేషన్ అనేటువంటి మాట. యేసు ప్రభు వారు ఈ లోకంలో ఆయన శ్రమని, వేదనని, హింసల్ని పొందారు. అది మన నిమిత్తమై పొందారు. అయితే ఆయన మృతి పొంది తిరిగి లేచి ఆయన ఆరోహణమై తిరిగి వెళ్ళి తండ్రి కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడన్న విషయాన్ని మనం గమనిస్తాం. హెబ్రీయులకు రాసిన పత్రికలో ఇదే విషయం అక్కడ వ్రాయబడి ఉండడాన్ని మనం గమనిస్తాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే ఈ విధంగా వ్రాయబడింది. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 3-4 వచనాలు మనం గమనించినట్లయితే, ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును ఆయన తత్వము యొక్క మూర్తిమంతమునై ఉండి తన మహత్తుగల మాట చేత సమస్తమును నిర్వహించుచు పాపముల విషయములో శుద్ధీకరణము తానే చేసి దేవదూతల కంటే ఎంత శ్రేష్టమైన నామం పొందెనో వారికంటే అంత శ్రేష్ఠుడై ఉన్నత లోకమందు మహామహుడగు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండెను. యేసు ప్రభు వారు ఆయన అధికారము కలిగినటువంటి వారుగా, పట్టాభిషేకం పొందిన మహారాజుగా తండ్రి యొక్క కుడిపార్శ్వమున ఆయన ఆసీనుడై ఉన్నాడన్న విషయాన్ని మనం గమనిస్తున్నాము. ఉన్నత లోకమందు మహామహుడగు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండెను. సో యేసు ప్రభు వారు ఇక్కడ ఒక పట్టాభిషేకం పొందినటువంటి రాజుగా, రాజులకు రాజుగా, ప్రభువులకు ప్రభువుగా ఆయన ఉన్నాడన్న విషయాన్ని మనం గమనిస్తుంటున్నాము. యేసు ప్రభు వారు ఆయన తండ్రి యొక్క కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడన్న విషయాన్ని మనం ఇక్కడ గమనిస్తుంటున్నాం. ఫిలిప్పీలకు రాసిన పత్రికలో కూడా పౌలు గారు ఇదే విషయాన్ని ఆయన తెలియజేయడాన్ని మనం చూస్తాము. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము మనం 9-10 వచనాలు చదివినట్లయితే అందులో వ్రాయబడినటువంటి విషయాలు, అందుచేతను పరలోకమందున్న వారిలో గాని, భూమి మీద ఉన్న వారిలో గాని, భూమి క్రింద ఉన్న వారిలో గాని ప్రతివాని మోకాలును యేసు నామమున వంగునట్లును ప్రతివాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభు అని ఒప్పుకొనున్నట్లును దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పై నామమును ఆయనకు అనుగ్రహించెను. సో యేసు ప్రభువారు అత్యున్నతుడుగా, మహోన్నతుడుగా, రాజులకు రాజుగా, ప్రభువులకు ప్రభువుగా ఆయన పరలోకంలో తండ్రి కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాము. కాబట్టి ఆయన బలహీనుడైనటువంటి వాడు కాదు, ఆయన అధికారము కలిగినటువంటి వాడుగా, భూమి మీద ఉన్నటువంటి రాజ్యములన్నిటి మీద శక్తి కలిగినటువంటి వాడు, అధికారం కలిగినటువంటి వారుగా యేసు ప్రభువారు ఉన్నారన్న విషయాన్ని మనం గమనించాలి. ఈ సెలెస్టియల్ బాడీస్ అన్నిటి మీద కూడా, యూనివర్స్ అంతటి మీద సమస్తమైన ఆధిపత్యము, సమస్తమైన అధికారము యేసు ప్రభువారు కలిగి ఉన్నారన్న విషయాన్ని మనం గమనించాలి. కాబట్టి ఆయన ప్రతి వాని మోకాలు ఆయన నామమున వంగునట్లును దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పై నామమును ఆయనకు
అనుగ్రహించెను. కాబట్టి ఆయన తండ్రి యొక్క కుడిపార్శ్వన ఆసీనుడై ఉన్నాడు. ఒక పట్టాభిషేకం పొందినటువంటి రాజుగా, మహారాజుగా యేసు ప్రభువారు పరలోకంలో ఉన్నారన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి ఆయన బలహీనుడైనటువంటి వారు కాదు. ఆయన ఆయన తను తాను తగ్గించుకొని లోకానికి వచ్చారు. దాని అర్థం ఆయన బలహీనుడని కాదు. ఆయన ఒక పని కొరకు ఆయన ఈ లోకానికి వచ్చి తన పని ముగించారు. ఆయన ఉన్నతమైనటువంటి లోకంలో ఆయన ఆసీనుడై ఉన్నట్లుగా, దేవుని యొక్క కుడి పార్శ్వన ఆసీనుడై ఉన్నాడన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాము. తర్వాత చివరిగా ఆయన తండ్రి యొక్క కుడి పార్శ్వన ఆసీనుడై ఆయన మన ప్రధాన యాజకుడుగా, ఆయన ఎందుకు విశ్వాసం ఉంచిన వారందరి పక్షంగా ఆయన విజ్ఞాపన చేస్తున్నాడన్న విషయాన్ని కూడా దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయంలో ఈ విషయం రాయబడి ఉండడాన్ని మనం గమనిస్తాము. హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము, అందులో ఆయన మన ప్రధాన యాజకుడుగా ఏ విధంగా మన పక్షంగా విజ్ఞాపన చేస్తున్నాడన్న విషయము ఇక్కడ వ్రాయబడి ఉండడాన్ని మనం గమనిస్తున్నాము. హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 23 నుండి 25 వచనాల వరకు ఉన్నటువంటి భాగంలో, మరియు ఆ యాజకులు మరణము పొందుట చేత ఎల్లప్పుడూ ఉండ సాధ్యము కానందున అనేకులైది, కానీ ఈయన నిరంతరము ఉన్నవాడు గనుక మార్పు లేని యాజకత్వము కలిగిన వాడాయను. ఈయన ద్వారా తన యొద్దకు వచ్చు వారి పక్షమున విజ్ఞాపనము చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు గనుక వారిని సంపూర్ణముగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు. యేసు ప్రభువారు మన ప్రధాన యాజకుడుగా ఉన్నాడన్న విషయాన్ని దేవుని వాక్యం మనకు స్పష్టంగా తెలియజేస్తుంది. ఆయన ఆరోహణమై పరలోక రాజ్యానికి వెళ్ళి తండ్రి యొక్క కుడిపార్శ్వమున ఆసీనుడై ఉండి ఆయన మన పక్షంగా ఆయన విజ్ఞాపన చేస్తున్నాడన్న విషయాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకుంటున్నాము. ఆయన మామూలుగా పాత నిబంధన గ్రంథంలో మనం గమనించినట్లయితే ప్రధాన యాజకుడు సంవత్సరమునకు ఒక్కసారి మాత్రమే ఆ యొక్క పశువు యొక్క రక్తాన్ని తీసుకుని తన తన పక్షంగా, యాజకులైనటువంటి వారి అందరి పక్షంగా, ఇశ్రాయేలీయుల అందరి కొరకు తండ్రి యొక్క సన్నిధికి అతి పరిశుద్ధమైన స్థలములోనికి సంవత్సరమునకు ఒక్కసారి మాత్రమే వెళ్ళి ఆ యొక్క కరుణాపీఠం మీద ఆ రక్తాన్ని 7 మార్లు ప్రోక్షించేవాడుగా ఉన్నటువంటి సందర్భాన్ని పాత నిబంధన గ్రంథంలో మనం గమనిస్తాం. అయితే ఆ యొక్క రక్తము, ఎడ్ల యొక్కయు కోడెల యొక్కయు రక్తము మానవుల పాప పరిహారానికి ఉపయోగపడదన్న విషయాన్ని మనం గమనించాలి. అయితే దేవుడే శరీరధారిగా ఈ లోకానికి వచ్చి తన పరిశుద్ధమైన రక్తాన్ని సిలువలో కార్చారు. ఆయన మరణించి పాతి పెట్టబడి తిరిగి లేచారు. కాబట్టి ఆయననే తండ్రి యొక్క సన్నిధిలో మన పక్షంగా విజ్ఞాపన చేసేవాడుగా, మనందరి పాపములకు రావాల్సిన శిక్ష అంతటిని ఆయన భరించినటువంటి వాడుగా, పాపములకు రావాల్సిన పెనాల్టీ అంతా కూడా, పాప పరిహారాన్ని తన సొంత రక్తము చేత యేసు ప్రభువారు చిందించినటువంటి వాడుగా, మన పాపములకు రావాల్సిన శిక్ష అంతా భరించినటువంటి వాడుగా ఉన్నాడు ఆయన. కాబట్టి ఆయన మన పక్షంగా తండ్రి సన్నిధిలో పరలోక రాజ్యంలో మన కొరకు విజ్ఞాపన చేసే ప్రధాన యాజకుడుగా ఉన్నాడన్న విషయాన్ని మనం గమనిస్తుంటున్నాం. కాబట్టి ఆయన ఆరోహణం అనేటువంటిది కూడా మనకి చాలా ముఖ్యమైనటువంటి అంశం అన్న విషయాన్ని మనం గమనించాలి. ఆయన ఆరోహణమై తిరిగి వెళ్ళారు, పరలోక రాజ్యానికి వెళ్ళారు. ఆయన ఉన్నతమైనటువంటి మహిమను కలిగిన వారుగా ఉన్నారు. ఆయన మనల్ని ధైర్యపరచడం కొరకు, మనతో నిత్యం ఉండి మనకు సహాయం చేయడం కొరకై పరిశుద్ధాత్మ దేవుని మనకు అనుగ్రహించాడు అన్న విషయాన్ని మనం గమనిస్తుంటున్నాం. మూడో విషయం, ఆయన మహారాజుగా ఉన్నాడు, అభిషేకము పొందినటువంటి వాడుగా, ఆయన మహారాజుగా తండ్రి యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు అన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. అదేవిధంగా ఆయన మన ప్రధాన యాజకుడుగా మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు అన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకొని వీటిని బట్టి మనం ధైర్యం తెచ్చుకోవాలి. ఆయన ఎందుకు విశ్వాసం ఉంచిన వారందరి పక్షంగా యేసు ప్రభువారు ఉన్నారన్న విషయాన్ని మనం గమనిస్తున్నాము. ఇంకా ఎవరైతే యేసు ప్రభువారిని అంగీకరించలేదో మీరు కూడా ఈ కృపకు పాత్రలు అవ్వచ్చు. యేసు ప్రభువారు మీ నిమిత్తం కూడా సిలువలో మరణించారు. మీరు చేసిన పాపాలన్నిటికీ రావాల్సిన శిక్ష యేసు ప్రభువారు భరించారు. మీరు ఆయన ఎందుకు విశ్వాసం ఉంచడం ద్వారా మీరు కూడా ఈ కృపకు పాత్రలు అవ్వడానికి మీకు ఇంకా అవకాశం ఉందన్న విషయాన్ని నేను మీకు ప్రేమతో తెలియజేస్తుంటున్నాను. అత్యున్నతమైనటువంటి సింహాసనం మీద ఆసీనుడైనటువంటి యేసు ప్రభువారు ఆయన మన నిమిత్తమే ఆయన శిలువలో మరణించారు. ఆయన ఉన్నతుడుగా, మహోన్నతుడుగా పరలోక రాజ్యంలో సింహాసనాసీనుడై ఉన్నాడన్న విషయాన్ని నేను మీకు తెలియజేస్తున్నాను. మీరు ఈ చిన్న ప్రార్థన చేయడం ద్వారా మీరు కూడా ఈ కృపకు పాత్రలు అవ్వచ్చు. ప్రభువా, నేను చేసిన పాపముల కొరకే నీవు శిలువలో మరణించావని నేను నమ్ముతున్నాను. నా పాపములన్నీ క్షమించు ప్రభువా.
నాకు కూడా పరలోక రాజ్యాన్ని అనుగ్రహించు, నాకు నిత్య జీవాన్ని ప్రసాదించు, నన్ను నీ బిడ్డగా చేసుకో అని మీరు చిన్న ప్రార్థన చేసినట్లయితే యేసు ప్రభు వారు మీరు చేసిన ప్రతి పాపాన్ని క్షమించి మీకు నిత్య జీవాన్ని, పరలోక రాజ్యాన్ని అనుగ్రహించడానికి సిద్ధంగా ఉన్నాడని తెలియజేయడానికి నేను ఎంతో సంతోషిస్తున్నాను. ఆ కృప దేవుడు మీకు అనుగ్రహించును గాక. ఆమేన్.